వెల్కమ్. పర్ఫెక్ట్ స్కోర్ తెచ్చుకున్నా కూడా ఆ లైఫ్లో ఎక్కడో ఏదో వెలితిగా అనిపించడం ఇది మనం చూస్తూనే ఉంటాం కదా. అవును, అంటే అకాడమిక్గా టాప్లో ఉండడం అనేది నిజమైన సక్సెస్కు గ్యారంటీనా? అదే పెద్ద ప్రశ్న. ఇండియాలోని బ్రైటెస్ట్ మైండ్స్ కూడా కొన్నిసార్లు ఎందుకో వెనుకబడుతున్నట్టు అనిపిస్తోంది కదా. ఈ రోజు మనం దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్, నోట్స్ ఉన్నాయి. కరెక్ట్. మనం చూస్తున్న సోర్సెస్ ప్రకారం కూడా అకాడమిక్ టాపర్స్ జీవితంలో ఎప్పుడూ టాప్లోనే ఉండకపోవచ్చు అనే ఒక పారాడాక్స్ కనిపిస్తోంది. హ్మ్, అంటే సక్సెస్ అంటే కేవలం ర్యాంక్స్, హై పేయింగ్ జాబ్స్ మాత్రమేనా? లేక పర్సనల్ ఫుల్ఫిల్మెంట్, మన వాల్యూస్కి తగ్గట్టు బ్రతకడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవి కూడా ముఖ్యమా? అవును, ఈ కన్వెన్షనల్ డెఫినేషన్ని మనం కొంచెం ఛాలెంజ్ చెయ్యాలి అనిపిస్తోంది. నిజమే. ఆ డెఫినేషన్ని ప్రశ్నించాల్సిన అవసరమైతే ఉంది. ముఖ్యంగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అవును, రియల్ వరల్డ్కి కావాల్సిన స్కిల్స్లో గ్యాప్ ఉందా? అసలు సక్సెస్ అంటే ఏంటి? ఈరోజు వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ అన్పాక్ దిస్. తప్పకుండా. చూడండి, కన్వెన్షనల్ సక్సెస్ మెట్రిక్స్ అంటే మనం అనుకునే హై గ్రేడ్స్, ఐఐటి, ఐఎమ్స్ లాంటి అడ్మిషన్స్, పెద్ద కార్పొరేట్ జాబ్స్, అవును, ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ, వీటికి హోలిస్టిక్ సక్సెస్కి మధ్య చాలా తేడా ఉంది. హోలిస్టిక్ సక్సెస్ అంటే పర్సనల్ ఫుల్ఫిల్మెంట్, ఇన్నర్ పీస్, మన వాల్యూస్ ప్రకారం జీవించడం, మంచి రిలేషన్షిప్స్, భయాన్ని జయించడం, ఇవన్నీ అన్నమాట. చాలామంది ఈ ఎక్స్టర్నల్ మార్కర్స్ వెంటపడి లోపల మాత్రం అన్ఫుల్ఫిల్గా ఉంటున్నారు. దీన్నే మనం సక్సెస్ ఇల్యూజన్ అనొచ్చేమో. ఈ ప్యాటర్న్ తరతరాలుగా వస్తూనే ఉంది. సరే, మరి దీనికి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతవరకు కారణం? దానికి స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఏంటి? సిస్టంలో డిసిప్లిన్, మెథడాలికల్ లెర్నింగ్ లాంటివి ఉన్నాయి కదా? ఉన్నాయి. కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ లాంటివి స్ట్రెంగ్సే. కానీ పెద్ద వీక్నెస్ ఏంటంటే రోట్ లెర్నింగ్ మీద విపరీతమైన ఫోకస్. అదే కదా సమస్య. అంటే బట్టి పట్టడం. అవును, ఈ రోట్ లెర్నింగ్ వల్ల అసలు క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, ప్రాక్టికల్ అప్లికేషన్ ఇవన్నీ దెబ్బతింటున్నాయి. నాలెడ్జ్ చాలా సూపర్ఫిషియల్గా ఉండిపోతుంది. ఇది ఒక రకమైన ఎఫిషియన్సీ ట్రాప్ అన్నమాట. ఎగ్జామ్స్ వరకు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, కానీ ఆ తర్వాత ఇన్నోవేషన్, అడాప్టబిలిటీ లాంటి క్రూషియల్ కేపబిలిటీస్ని కాంప్రమైజ్ చేస్తుంది. దీనికి తోడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్ట్రెస్ కూడా విపరీతంగా ఉంటుంది కదా? అదొక పెద్ద విషయం. ఇది చాలాదన్నట్టు ఫ్యామిలీ, సొసైటియల్ ప్రెషర్. చాలామంది స్టూడెంట్స్ అసలు వాళ్ళ ప్యాషన్ ఏంటో చూడకుండా పేరెంట్స్ చెప్పారని సేఫ్ కెరియర్స్ వైపు, అంతే, మెడిసిన్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీసెస్ వీటే వైపే వెళ్తున్నారు. దీనివల్ల ఇండివిజువాలిటీ పోతోంది, ఇన్నోవేషన్ తగ్గిపోతోంది. సరైన కెరియర్ కౌన్సిలర్స్ కూడా లేరు. దీన్ని మనం కన్ఫార్మిటీ ట్యాక్స్ అనొచ్చు. అంటే అందర్లా ఉండటానికి మనం చెల్లించే మూల్యం. వ్యక్తిగతంగా ఫుల్ఫిల్మెంట్ పోతోంది, మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. సమాజపరంగా చూస్తే ఇన్నోవేషన్ తగ్గిపోతోంది. కరెక్ట్. ఇదంతా నష్టమే. ఇండియా నిజమైన ఇన్నోవేషన్ హబ్ అవ్వాలంటే ఈ కన్ఫర్మిటీ ట్యాక్స్ని మనం అధిగమించాలి. సరే, విద్యా వ్యవస్థ, సొసైటల్ ప్రెషర్ చూశాం. కానిప్పుడు అసలు మోడర్న్ వర్క్ ఫోర్స్కి, బయట ప్రపంచానికి ఏం కావాలి? అక్కడ స్కిల్స్ విషయంలో మార్పులు కనిపిస్తున్నాయి కదా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యం. కమ్యూనికేషన్, కొలాబరేషన్, లీడర్షిప్, ఇంకా ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఈఐ. ఈఐ అంటే మన ఎమోషన్స్ని, ఇతరుల ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం. అవును, వాటికి తగ్గట్టుగా స్పందించడం. అలాగే అడాప్టబిలిటీ, రెసిలియన్స్, ఆ ఆంట్రప్రెన్యూరియల్ మైండ్ సెట్ ఇవన్నీ కావాలి. కానీ మన సిస్టమ్ వీటిని తక్కువగా డెవలప్ చేస్తుంది. ఇండియాలో ఈఐ స్కోర్ గ్లోబల్ మీన్ కన్నా తక్కువుందట. ఓ, దీనివల్ల ఒక స్కిల్ సెట్ మిస్ మ్యాచ్ ఏర్పడుతోంది అంటారు. అంటే చదువుకున్నదానికి, ఉద్యోగాలకు కావలసిన స్కిల్స్కి మధ్య అంతరం. అవును. ఇది మన డెమోగ్రాఫిక్ డివిడెంట్, అంటే మన యువజనాభాతో వచ్చే అవకాశాన్ని డెమోగ్రాఫిక్ టైం బాంబుగా మార్చే ప్రమాదం ఉందంటున్నారు. అంటే యువత శక్తి వృధా అయ్యే ప్రమాదం. నిజమే. దానికి తోడు అకాడమియాకి, ఇండస్ట్రీకి మధ్య కూడా పెద్ద గ్యాప్ ఉంది. కరికులం చాలాసార్లు అవుట్డేటెడ్గా ఉంటోంది. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తక్కువ. ఇంటర్న్షిప్స్ లాంటివి కూడా నామమాత్రంగా ఉంటున్నాయా? చాలా చోట్ల అంతే. మరోవైపు రీసెర్చ్లో కూడా పబ్లిష్ ఆర్ పెరిష్ కల్చర్ పెరిగిపోయింది. రీసెర్చ్ ఇంపాక్ట్ కన్నా మెట్రిక్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీన్ని ఐవరీ టవర్ సిండ్రోమ్ అనొచ్చు. అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండటం. అవును. కానీ కొంత చేంజ్ కూడా కనిపిస్తోంది కదా. అన్కన్వెన్షనల్ పాత్స్లో సక్సెస్ సాధించిన వాళ్ళున్నారు.
ఐఐటి ఢిల్లీ ఎగ్జిట్ సర్వే చూస్తే దాదాపు సగం మంది గ్రాడ్యుయేట్స్ కార్పొరేట్ జాబ్స్ కాకుండా అవును, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్టార్టప్స్, పిహెచ్డీస్ వైపు వెళ్తున్నారు. ఇది డైవర్సిఫికేషన్ ఇంపరేటివ్ని సూచిస్తోంది. అంటే ప్యాషన్ని ఫాలో అవ్వడం, కొత్త దారులను ఎంకరేజ్ చేయడం ముఖ్యమని తెలుస్తోంది. సో ఇదంతా చూస్తే మనకేమర్థమవుతోంది? అకాడమిక్ బ్రిలియన్స్ ముఖ్యమే, కాదనట్లేదు. కానీ అదే జీవితానికి కొలమానం కాదు. రోట్ లెర్నింగ్ దాటి క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, ఈఐ, అడాప్టబిలిటీ లాంటి స్కిల్స్ పెంచుకోవటం చాలా ముఖ్యం. అంటే ఆ అకాడమియా ఇండస్ట్రీ గ్యాప్ తగ్గాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సక్సెస్ డెఫినిషన్ మారాలి. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అనేదానికన్నా ఎంత అడాప్టబుల్గా, ఎంత ఫుల్ఫిల్డ్గా ఉన్నారు అనేది బహుశా ఎ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చనేమో కదా. నిజం. మరి మన ఎడ్యుకేషన్లో, ఫ్యామిలీలో, మనల్ని మనం చూసుకునే విధానంలో ఏ ఒక్క చిన్న మార్పు అకాడమిక్ పొటెన్షియల్ని, ఒక ట్రూలీ వెల్ లివ్డ్ లైఫ్ని అలైన్ చేయడానికి బిగ్గెస్ట్ డిఫరెన్స్ తీసుకురాగలదు? ఆలోచించాల్సిన విషయం.